వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన. ఉద్యోగ సంఘాలకు 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిద్దిపేట జిల్లా మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు. సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి తుడా చైర్మన్గా ఎన్నికైన డాలర్ దివాకర్ రెడ్డిని అతని సన్నిహితుడు అయిన శ్రీనివాస మంగాపురం టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రాజారాయులు ఈరోజు తిరుపతి తుడా చైర్మన్ కార్యాలయం నందు అతన్ని కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజారాయల్ మాట్లాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్స్ 25వ బ్రాంచ్ను కరీంనగర్ కోర్టు వెళ్లే ప్రధాన రహదారిలో ఈరోజు ఉదయం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఐఎండే ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. అనంతరం కీర్తి మెడికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వారికి ఆ శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. ద్వారాధిష్టాన దేవతాభ్యో నమో నమః. క్షేత్రపాలకాధిష్టాన దేవతాభ్యో నమః. అలంకారార్థాః అమయోగంధాః సుగంధాః ఇమేక్షితాః సత్వాక్షితాః ఇమాని పుష్పాణి సపుష్పాణి సకలారాధనైః శోభితమస్తు. ఓం అలంకారార్థాః అమయోగంధాః సుగంధాః ఇమేక్షితాః సత్వాక్షితాః ఇమాని పుష్పాణి సపుష్పాణి సకలారాధనైః శోభితమస్తు. సర్వోపచారైః సంపూజ్య. భజంతుల గట్టి మేళం. భవిష్యత్తులో కరీంనగర్ కూడా బ్రాంచి అందరు మండలంలో పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఈ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. కరీంనగర్ ఒక మెడికల్ హబ్గా తయారైంది అనే దానికి సందేహం ఉంది. గత 35 సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవలు చాలా అభినందించదగినవి. కరీంనగర్ పట్టణం కూడా అత్యంత నాణ్యమైన మెడికల్స్ సప్లై చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా ఈ యొక్క కీర్తి మెడికల్స్ను ఉపయోగించాలని, వారికి వాళ్ళ సేవలను వాళ్ళు వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. అయితే
కీర్తి మెడికల్స్ అనేది భవిష్యత్తులో ఎన్నో షాపుల్లో విస్తరించాలని నేను ఆత్మహత్యలు నడుస్తున్నాను. సో ఈ సందర్భంగా సుభాష్ చంద్ర నరేంద్ర రెడ్డి గారు మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ గారు అలాగే కీర్తి యాజమాన్యం అందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ తెలంగాణ ముద్దుబిడ్డ తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మంచి హైదరాబాద్కు ధీటుగా అద్భుతంగా నడుస్తున్నాయి. ఈ తరుణంలో మరి కీర్తి మెడికల్ షాప్ ఇక్కడ ఎంటర్ కావడం అనేది అది కరీంనగర్ మెడికల్ని ఇంకా కూడా మరి మన పేరు ప్రఖ్యాతులు పెంచే విధంగా వారి ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉండే కాస్ట్ని వాళ్ళకు అందజేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ కరీంనగర్లో తెలంగాణ వాళ్ళు ఈ రకంగా ఎదగాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకోవాలి. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కార్పొరేటీకరణ భారతదేశంలో ఉన్న ఇక్కడెక్కడి బ్రాండ్స్ వస్తున్న తరుణంలో మన వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం కొంచెం సంతోషిస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరి ఇలా కార్పొరేట్గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు హోమ్ డెలివరీ అన్నారు, 24/7 ఫెసిలిటీస్ అన్నారు, అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని 100%గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వారికి మరి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ కరీంనగర్ పుర ప్రజలకు క్వాలిటీ మందులు అత్యంత రీజనబుల్ కాస్ట్కి డాక్టర్ గారు ఏది రాస్తే అది మందులు సర్వీస్ ఇచ్చే పద్ధతి మాకు ఇది యొక్క ప్రథమ లక్ష్యం. ఖాతాదారులందరూ కూడా క్వాలిటీ మందులు రీజనబుల్ ప్రైస్లో అందించడం మాకు 30 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇకపై కూడా అదే కొనసాగిస్తామని ఈ కరీంనగర్ పుర ప్రజలకు, ఈ జిల్లా వాసులకు, ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మా సేవలు డాక్టర్ గారు ఏ మందులు వేస్తే అది అందించి వాళ్ళ మనల్ని పొందుతామని మీడియా పూర్వకంగా తెలియజేస్తాం. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సహకార కేంద్ర బ్యాంకులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సమస్త ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా ప్రజాభిమానంతో కొడుమూరులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు. ఓకే 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 నెక్స్ట్ నెక్స్ట్ ఆసిఫ్ కొంచెం ఓకే నేను చూపించాను కోడుమూరు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోడుమూరు నియోజకవర్గం రావడం. అది నా కృషి కాదు, నా పైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా. ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏమి చేసినా చేయకపోయినా పార్టీని బలపోతం చేసే వ్యక్తి. మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన స్వార్థం వాళ్ళు పరామర్శించకపోయినా నేను ఎవరిని కూడా గుర్తించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వచ్చి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం చేస్తాము, పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశాను. నాకు ఏ రోజు పదవి ముఖ్యం కాదు. ప్రజలు నా వెంట ఉన్నప్పుడు, ప్రజల పక్షాన పోయినప్పుడు నాకు జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ, పోలీస్ అధికారులు కానీ, అపోజిషన్ కూడా సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో శాంతి నెలకొల్పాలి. ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో
ఎవరో వాళ్ళు చెప్తే గ్రామాలను చెడగొట్టే విధానాలు మారాలంటే బ్యాంకుని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకుపోవాలి. ఏ స్థానంలో తీసుకెళ్ళిపోవాలనుకునేది మనం చెప్పాల్సిన పని చెప్పినాడు. తిక్కారెడ్డి గారు 1వ స్థానం అన్నాడు. ప్రజలు ఈ బ్యాంకుని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా ఉన్నాయి ఫెసిలిటీస్. మనం సక్రమంగా బ్యాంకుని నడిపించాలి, సెక్రటరీలు నడిపించాలి. గ్రామాల్లో సొసైటీ ప్రెసిడెంట్లు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈసారి వ్యవసాయ రుణాలతో పాటు ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంది. సింగరేణి చీకటి సూర్యుల ఆవేదన మారుపేర్ల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి తెలియజేయడానికి 6వ తారీఖు 6వ నెల 2025 రోజున హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రజావాణి దరఖాస్తు చేసినారు. కేవలం ప్రభుత్వంపై భరోసాతోనే మారుపేర్ల కార్మికులు ఉన్నారని తెలియజేసుకున్నారు. గతంలో ఎలక్షన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మారుపేరుల సమస్యను గుర్తు చేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతపురం టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్య కుట్రపై విచారణ చేపట్టిన పోలీసులు సుధాకర్ నాయుడును హతమార్చేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్కెచ్ వేశారని ఆరోపణలు. ఎమ్మెల్యేతో నెలకొన్న విభేదాలపై సుధాకర్ నాయుడును విచారించిన పోలీసులు డీఎస్పీ ఎదుట విచారణ అనంతరం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన టీడీపీ నేత సుధాకర్ నాయుడు. కర్నూలు జిల్లా అదోనిలో కొలువు తీరిన గంగామాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గురువారం జరిగిన జయంతి ఉత్సవాలలో ముందుగా అమ్మవారిని అర్చనలు, అభిషేకాలతో పూజలు చేసి పూలతో అలంకరించారు. ముందుగా మండిగిరిలో ఉన్న సుంకులమ్మ దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ గంగ జలాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి అనంతరం ఉత్సవం మూర్తిని ఊరేగింపుగా వాయిద్యాలతో హారతులతో తిక్కలక్షమ్మ దేవాలయం వరకు తీసుకొని వెళ్లి అక్కడి నుండి తిరిగి గంగమ్మ గుడి వరకు ఊరేగింపు నిర్వహించారు.
గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారులు మునీర్ భయ్య యాదిలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్, మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి, శ్రీనివాస్, మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కళాకారులు మునీర్ పాత్రికేయునిగా, సామాజిక ఉద్యమకారుడుగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, రాజకీయ ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడారు. సభాధ్యక్షులు సోదరుడు మాదన్న తనయుడు మయూర్, వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్టులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు అందరికీ మరణంపై ఆయన వేదన చెంది ఒక స్మారక గీతాన్ని రాయడం జరిగింది. అది మీ ముందు పాడి ఆ తర్వాత ఒక 2 మాటలు మాట్లాడతాం. నల్లని నేల స్వేచ్ఛాగీతిక, పేదల చేతి అరుణ పతాక, తెలంగాణ ఉద్యమాల నీతిక, జోహారు జోహారు ఆయి మునీర్, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు, జోహారు జోహారు ఆయి మునీరు, జగమెరిగినట్టి జర్నలిస్టు అయ్యా మునీరు. పసిబిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేరుల ముగ్గులు, పసిబిడ్డల పోసినప్పుడు ప్రేమికుల చేరుల. ఎంత ప్రభావం చేయగలిగాడు మనిషి. బతుకున్నప్పుడు మనిషి విలువ ఇక్కడ ఓపెన్ కాస్ట్ కోసం పర్యావరణ పరిరక్షణ సమావేశం పెడితే అందరూ వార్తలు రాశారు. కానీ నేను రావంకర్ మాట్లాడతానని ఒక ముసలామె ఏదో పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ బాధ ఈ పరిశ్రమలు ఏర్పడడం వల్ల రాయపోషమ్మను మాట్లాడతానా అని, మరి ఎవరమ్మా నువ్వు మాట్లాడాలంటే రాయపోషమ్మను మాట్లాడతానా అని ఆమె స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది. మునీరు అది మాత్రమే రాసింది, ఆయన కవిత్వం రాయలే, విలేకరణం లేదు. అంటే అన్ని రాజకీయ పార్టీల మీద ఆంధ్రాల ప్రభావం ఎట్లుందో యూనియన్ల మీద కూడా ఉంది. ఆ ఇబ్బందిని కమ్యూనిస్టు పార్టీలు కూడా చివరి వరకు అవస్థపడ్డాయి. అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది అది యూనియన్ కాదు, అది కాదు, ఒక బొడ్రాయి పట్టుకొని మేము కొట్లాట మొదలు పెడితే ఢిల్లీకి పోయాం. ఆ జంతర్ మంతర్లో 3 రోజులు ధర్నా. భారతదేశంలో ఉన్న జర్నలిస్టు అన్ని భాషల జర్నలిస్టులను పిలిచి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సీరియస్నెస్ ఏదో చెప్పాలి అనే దాని మీద మేము ఒక 3 రోజులు పోయినాం. పోతే అప్పుడు జేఏసీ నుంచి 3 రోజులు ధర్నా చేసినాం. మేము జేఏసీ నుంచి అందరూ ఇచ్చారు, అయ్యే పార్టీలో అయితే దానికి విలేకరిగా ప్రారంభమై ఈ మర్డర్ కేసులో ఉన్నాడని షికాయతులు చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చిండు. అట్లా ఆంధ్రజ్యోతి వినీరుగా ఈ కోల్పెట్లో ఆయన పేరు స్థిరపడిపోయి జర్నలిస్టుగా, ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే జీవనం అని ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు మునీరన్న. ఆయన ఏ మార్గం అయితే ఎంచుకున్నాడో ప్రజల పక్షాన నిలబడాలని, కలబడాలని, అదే తన జీవితాంతం 67 ఏళ్ల తుది శ్వాస వరకు కూడా దాన్ని మొక్కబోని ధైర్యంతో నిలబడ్డవాడు. అనేక ఆర్థిక కష్టాలు వచ్చినా, నష్టం సంభవించినా దాన్ని ఎదుర్కొని గుండె నిబ్బరంతో ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు. బాయిదొరల అరాచకత్వం పైన బొగ్గుబాయిలో ఈరోజు గోదావరి ఖనిలో ప్రెస్ క్లబ్ ద్వారా అన్ని వర్గ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఈ యొక్క సంస్కరణ సభ జరగడం ఒక విధంగా బాధాకరం, మరి ఒక విధంగా చూస్తే గౌరవంగా ఇక్కడ భావించడం జరుగుతున్నది. విషయం మొట్టమొదటిగా ఒక మిత్రుడు నేను వచ్చేసరికి
గోదావరి ఖని కర్నూలు జిల్లా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడదాం. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం అదోని డీఎస్పీ కార్యాలయంలోని పోలీస్ అతిథి గృహం ముందు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మొక్కలు నాటారు. వన మహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడదామని, పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదోని డీఎస్పీ హేమలత, అదోని పట్టణ సిఐలు పి నల్లప్ప, కె శ్రీరామ్, రామలింగయ్య, రాజశేఖర్ రెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కలుగూర రాజకుమార్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తుంది. ఏ ఒక్క పని మొదలు పెట్టలేదు. ప్రజాపాలన కాదిది. ప్రజలను వచించే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన అనడం సిగ్గుచేటు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రాజకీయంలో హుందాతనం ముఖ్యం, రెచ్చగొట్టే వ్యవహారం కాదు. హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు మీ కార్యకర్తలు మీతో పెట్టుకొని ఇవన్నీ చిల్లరలు పెట్టుకొని మీ మీదే మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ ఇచ్చి ఇవాళ మా చెన్నూరు ప్రాంతాన్ని ఒక గ్రామంగా క్రియేట్ చేసి మా ప్రాంతంలో మీరు పనులు చేయకుండా తప్పించుకొని పోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ చెన్నూరు ప్రాంత ప్రజలు చాలా తెలివికళ్ళు, చాలా తెలివికచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ స్లోయికి వచ్చిండ్రు. ఇవాళ చెన్నూరు ప్రాంత ప్రజలు మిమ్మల్ని రాజకీయ అయితేనేమో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతేనేమో మీరు జీవితంలో రాజకీయ సన్యాసం ఇచ్చి ఈ గడ్డ నుంచి పంపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై తెలంగాణ. అందరు ఇట్లా పెట్టుంది. కూడా ఒక రైతుని పరామర్శించిన దాఖలాలు లేవు. అకాల వర్షాల వల్ల వరి పంట నష్టం వచ్చి వరి పంట కొట్టుకపోయి కల్లాలను వద్దుంటే కల్లోలం జరిగితే కూడా వివేచాలు కొట్టనట్టుంది. ఇవాళ ఒక్క వరి రైతులు కూడా ఆయన పర్యటనలో పరామర్శించలేదు. కానీ ఆయన పర్యటనలో ఇక్కడ ప్రోటోకాల్ కావాలి, ఆయన కొడుకు పర్యటనలో ప్రోటోకాల్ కావాలి, ఆయన మినిస్టర్ పదవి కోసం. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, జీపీపీజీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించాలని ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆకాంక్షలు మీ అందరికీ తెలుసు, మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్. దాన్ని మనము పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అదేవిధంగా పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, అదేవిధంగా మా హెచ్ఓడి సిడిఎంఏ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం సో ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగరేణి అథారిటీస్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మా మున్సిపల్ అఫీషియల్స్ తోని ఈరోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరికి మా అపీల్ ఏంటంటే, ఒకటి మనము ఇప్పటివరకు స్లోగన్స్ ఇచ్చారు, ర్యాలీ చేస్తారు, ఇవన్నీ అని కాదు. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము ఆల్టర్నేట్ ఈ ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్ గా బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ నిర్మూలించడం కానీ, బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మనము మాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని సందర్భంగా అందరికీ పబ్లిక్ కి అపీల్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలని. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.